యాక్ట్రెస్ మీనా అభినయ సుందరిగా తనకంటూ ఒక ఊహించని ఇమేజ్ సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్ మీనా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు ఎంతో మంది స్టార్ హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అంతే వేగంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా వ్యక్తిగతంగా మీనా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయానికి తెలిసిందే. ముఖ్యంగా తన భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో కన్నుమూశారు. దాంతో కొంతకాలం పాటు తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన మీనా ఇప్పుడు మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టిన విషయానికి తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో మీనా రెండో పెళ్లి అంటూ అసత్య ప్రచారం ఊపందుకుంది. ఒకవైపు తీరని మనోవేదనతో ఆమె నరకం అనుభవిస్తుంటే, మరోవైపు సోషల్ మీడియాలో ఇలాంటి రూమర్స్ రావడం ఆమెను మరింత కృంగదీశాయనే చెప్పాలి. రెండో పెళ్లి రూమర్స్ పై స్పందించిన మీనా, ఇకపోతే దయచేసి ఇటువంటి రూమర్స్ వ్యాప్తి చేయకండి అని మీనా కోరడంతో కొంతకాలం ఆ గాసిప్స్ పత్తా లేకుండా పోయాయి. అయితే కొన్నాళ్ల తర్వాత మళ్లీ అదే తంతు మొదలయింది. ఏదో ఒక హీరోతో మీనాకు లింకు పెట్టడం, త్వరలోనే రెండో పెళ్లి అంటూ ప్రచారం చేయడం. మీనా అనే కాదు, ఆమె అభిమానులను కూడా ఈ విషయానికి ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇకపోతే ఈ వ్యవహారంపై మీనా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటూ ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. తప్పుడు కథనాలు రాస్తే ఊరుకునేది లేదు. వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోయే మీనా పై ఇలాంటి అసత్య ప్రచారాలు అటు సెలబ్రిటీలకు కూడా మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆమె స్వయంగా కల్పించుకొని ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చింది. నాకు రెండో పెళ్లి అని తప్పుడు కథనాలు రాస్తున్నారు. అందులో నిజం ఉంటే పర్వాలేదు. మీరు మాట్లాడుకోవడంలో తప్పు కూడా లేదు. కానీ మీకు మీరే ఏదో ఊహించుకొని కల్పించుకొని రాయడం ముమ్మాటికి తప్పే. నేను ఒక ఒంటరి మహిళను, అందులోనూ సెలబ్రిటీని అనే కదా మీకు నచ్చినట్లు రూమర్లు సృష్టిస్తున్నారు. నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. నాకు ఒక కూతురు ఉంది. తను ఇవన్నీ చూస్తే అసలు ఏమనుకుంటుంది? ఇదంతా నాకు ఎంత అసౌకర్యంగా ఉందో మీకు తెలుసా? కర్మ ఎవరిని వదిలిపెట్టదు. చాలా చిరాకు తెప్పిస్తోంది. దీనిని భరించడం నావల్ల కావడం లేదు. కర్మ అనేది ఒకటి ఉంటుంది. అది ఎవరిని కూడా వదిలిపెట్టదు. ఈ అనవసర ప్రచారంపై స్పందించి నా ఎనర్జీని, ఆరోగ్యాన్ని, నా సమయాన్ని కూడా నాశనం చేసుకోదలుచుకోలేదు. నేను చాలా పాజిటివ్ వ్యక్తిని. సంతోషంగా, పాజిటివ్గా ఉండడానికే ప్రయత్నం చేస్తాను. మంచి విషయాలపైనే ఫోకస్ పెడతాను. దయచేసి ఇంకోసారి ఇలాంటి తప్పుడు వార్తలను కథనాల రూపంలో వెలువరించకండి అంటూ మండిపడింది మీనా. మొత్తానికైతే ఇన్ని రోజులు సహనంగా, శాంతిశీలిగా కనిపించిన మీనాలో ఇంత ఆగ్రహం కట్టలు తెంచుకోవడం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఇకనైనా రూమర్స్ ఆపాలని మండిపడుతూ ఉండడం గమనార్హం.